తల్లిదండ్రులు అనే ఒక పదం వినంగానే మీకు ఫస్ట్ వచ్చే ఎమోషన్ ఏమిటి? నా కొడుక్కి అందరికన్నా మంచి మార్కులు రావాలి, నా కొడుకే నా ఆస్తంతా వచ్చేయాలి, ఆ పక్కింటుడు ఆస్తి కన్నా నా కొడుకు ఎక్కువ ఉండాలి. ఇవన్నీ తల్లిదండ్రులకు వచ్చే స్వార్థం మూలాన, వాళ్ళకున్న ఒక ఇన్సెక్యూరిటీ మూలాన పిల్లల మీద ప్రెషర్ పెట్టి వాళ్ళని పాడు చేస్తారు తల్లిదండ్రులు మోస్ట్లీ. సో ఇక్కడంతా మోస్ట్ తల్లిదండ్రులకి 100%. ఎందుకంటే పిల్లలకి ఏం తెలియదు కాబట్టి తల్లిదండ్రులే ప్రాబ్లం. పిల్లలు ఇంకా పసివాళ్ళు, వాళ్ళకి తెలియదు. తెలిసిన తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి అర్థం అవ్వని ఫిలాసఫీలన్నీ వాళ్ళ మీద రుద్ది వాళ్ళ మనస్సుదల పెరగకుండా ఒక స్టంట్ చేసేస్తారు మోస్ట్ తల్లిదండ్రులు. అంత ఘోరం జరిగిపోతుంది, జరిగిపోయింది, అందరికీ అలాగే అవుతుంది. మరి మీ విషయంలో ఎలా అవ్వలేదు? నేను తెలియదు, నేను మా తల్లిదండ్రుల కన్నా తెలివైన కాబట్టి నేను అలా నన్ను వాళ్ళు చెడగొట్టకుండా నేనే చెడిపోయాను. అలా కాదు, మీలాంటి ఒక కాంతివంతమైన తేజవంతమైన ఎన్లైటెండ్ మాట్లాడుతున్నారు స్వప్న. సో మీ పేరెంట్స్ మీరు ఇండిపెండెంట్ థింకర్ గా మారడానికి మీ పేరెంట్స్ పాత్ర ఉందని మీరు నమ్మరా? ఎవరికైనా ఒక వాడి ఎదుగుదల కానీ, వాడి ఆలోచించే విధానం కానీ, వాడి పర్సనాలిటీ ఫామ్ అవడానికి ఈ కారణాలు వాడి చుట్టూ ఉన్న అట్మాస్ఫియరు, వాడు చదివిన పుస్తకాలు అవచ్చు, ఎలాంటి మనుషుల మధ్యన పెరిగాడు, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, టీచర్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేది వాస్తవం 100%. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను పేరెంట్స్కి కొడుకులకి కానీ ఇంట్లో ఒకే చోటు, నేను నా బ్రదరు మా సిస్టర్ ఒకే ఇంట్లో పెరిగాం, ఒకే స్కూల్కి వెళ్ళాం. మా ముగ్గురికి అసలు ఏమి సంబంధమే లేదు, మా ఆలోచించే విధానం కానీ, మా టేస్ట్ కానీ, మా సెన్సిబిలిటీ కానీ. మా ఫాదర్కి మదర్కి ఏమీ లేదు డిఫరెన్స్. ఐ మీన్ కామన్ పాయింట్ నేను చెప్పేది. ఎందుకంటే మనుషులందరూ వేరే వేరేగా ఉంటారు. ఎన్నోసార్లు మీరు భార్యాభర్తలు తల్లిదండ్రులు 50 ఏళ్ళు కాపురం చేసి కూడా ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు. 50 ఏళ్ళ తర్వాత అసలు మీకు ఏముంటుంది కొట్టుకుంటానికి అనిపిస్తుంది ఒక విధంగా ఆలోచిస్తే. సో ఒక కామన్ పాయింట్ ఉన్నప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఒక ఐడియాలజీలో ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి ఉంటాయి కాబట్టి అందరూ మనం ఈ ప్యాటర్న్ ఫాలో అవుతాం అనేది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా కాలనీలో ఒకడు ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ చాలా చాలా ఏమంటారు స్ట్రిక్ట్. పొద్దున్నే 5 గంటలకు లేపేసి చదివించేసి లేకపోతే ఇలాంటి కొట్టేసి అన్నీ చేస్తున్నాడు. సో భయభక్తులు ఉంటాయి అని అనుకుంటాం ఒక విధంగా చూస్తే. ఈడు నేను కాలనీలో రోడ్డు మీద ఉంటే వాళ్ళ ఫాదర్ వెహికల్ అక్కడ తిరగగానే వస్తున్నాడు రోయ్ అనేవాడు. వస్తున్నాడు రోయ్ అంటే అక్కడ రాక్షసుడు, ఒక వేళ అంటే ఒక గుండా వస్తున్నాడు అన్నట్టు వీడి ఫీలింగ్ మాట. ఇదే వేరే క్యారెక్టర్ అయితే వేరేగా ఆలోచిస్తారు. సో ఐఎమ్ సెయింగ్ వాళ్ళు మనుషుల్లో డిఫరెన్స్. కేవలం మీరు తల్లిదండ్రులు పిల్లలు అని జనరలైజ్ చేసినంత మలాన తల్లిదండ్రులు ఇలా ఉండాలి, పిల్లలు అంటే అలా ఉంటారు అని జనరలైజేషన్ అనేది ఇట్ డజంట్ వర్కౌట్ లేదట్. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ మనిషికైనా తల్లిదండ్రుల నుంచి ఎప్పుడు రాదు. వాడు ఇండిపెండెంట్గా ఒక రెగ్యులేషన్ పెట్టకుండా వాడి మీద వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ మీద నుంచి బుక్స్ కానీ, వాడు ఉన్న పరిస్థితులు, వాడు ఎక్కడ వాడంతటి వాడు ఆలోచించుకునే దాంట్లోంచి వస్తుంది. కానీ ఇంకోళ్ళు టీచర్లు తల్లిదండ్రులు ఎప్పుడు ఏమి చేయలేరు పిల్లలు. పిల్లల్ని ఏమి చేయరు, మోల్డ్ చేయరు. మరి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు హాయిగా ఇల్లు ఇస్తారు, ఫుడ్ పెడతారు. అదే 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 చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను అనేది ప్రతి వాళ్ళకి డిపెండెన్సీ వచ్చి జంతువులు కొంతకాలం ఎందుకు చేస్తాయి? ఎందుకంటే జంతువులు తొందరగా పెరుగుతాయి. మనమే 20 ఏళ్ళు పడతాయి. మన కాళ్ళ మీద మనం నిలబడటానికి 20 ఏళ్ళు పడుతుంది. జింక పిల్లలకి సంవత్సరం పడుతుంది, పులి పిల్లకి 6 నెలలు పడుతుంది. అందుకని దాన్ని బట్టి నేచర్ నుంచి మీకు ఆ టైం వచ్చింది. మనకి 18 పెట్టారు. అదే 18 ఏళ్ళని పెట్టాం కదా, మనం పెరిగితే 18 ఏళ్ళకి. బయటికి వెళ్ళి పని చేసుకునే ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ అవగాహన రావటానికి, ఎందుకంటే మనకి ఎక్కువ టైం పడుతుంది పెరగడానికి. సో నేచర్ నుంచి వచ్చింది అది. దాని తర్వాత మన సొసైటీలో ఉన్న కాంప్లెక్సిటీస్ బట్టి ఈ లోపల ఫాదర్ ఏదో సంపాదించేస్తాడు, ఆ సంపాదించిన డబ్బు పిల్లడికి కావాలి, కారు వచ్చేసింది, ఇది వచ్చేసింది, అందుకని ఆడు ఇంకా పడి ఉంటాడు అక్కడే. ఎలాగో ఫాదర్ కూడా చూపెట్టాలి కాబట్టి నా కొడుకు నాది అని తర్వాత ఏమో ఆ టైంకి మన సొసైటీ ప్రకారం ఆడు పెళ్ళి ఏదో చేయాలి. పెళ్ళి చేస్తే ఒక కట్నం వస్తుంది, ఆ కట్నం వస్తే ఇంకోటి యాడ్ అవుతుంది, అదొకటి ఉంటుంది వెనకాల. సో ఇలా ఈ కైండ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల అక్కడే ఉండిపోతుంది.